హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ 777. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి ఈ ఎప్సన్ L3150 ప్రింటర్లో 2 సైడ్ ప్రింట్ ఎలా ఇవ్వాలి, ఈ 2 సైడ్ పేపర్ని ఒకే పేపర్లో ప్రింట్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో అయితే మీకైతే క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ అనేది 2 సైడ్ ప్రింట్ రావాలి. ఫస్ట్ ఏదైతే పేపర్ ఇస్తున్నారో ఆ పేపర్ని అయితే ముందు స్కానర్లో అయితే పెట్టేసుకోండి. స్కానర్లో పెట్టేసుకున్న తర్వాత మీరు కలర్ ఇవ్వాలా బ్లాక్ ఇవ్వాలా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే బ్లాక్ ఇస్తున్నాను. చూడండి, ఒక సైడ్ ప్రింట్ అయితే వచ్చింది. మళ్ళీ రెండో సైడ్ ప్రింట్ ఎలా ఇవ్వాలంటే, ఇప్పుడు మనం అయితే ఇలా అయితే చూస్తాం కదా, ఇటు ఇది చూసేపాటు తగ్గుకు అయితే పెట్టి మళ్ళీ ఒకసారి పేపర్ ట్రైల్ అయితే పెట్టేయండి. పేపర్ ట్రైలో పెట్టేసి ఇక్కడ స్కానర్లో పేపర్ అయితే చేంజ్ చేయండి. ఇందాక మనం ఇటు పెట్టాము, ఇప్పుడు బ్యాక్ సైడ్ కదా, సేమ్ ఇలాగ ఇంతకుముందు ఎలా పెట్టామో అలాగైతే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ ప్రింట్ అయితే ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, 2 సైడ్ ప్రింట్ అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ సేమ్ అలాగే వచ్చింది. చూడండి, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే 2 సైడ్ ప్రింట్ అయితే కరెక్ట్గా ఇవ్వాలి. ఇది ఫ్రంట్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. తలకిందులు కలికిందులు కాకుండా మనం ప్రింట్ కరెక్ట్గా ఎలా ఇవ్వాలన్నా ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకున్నారు కదా. ఈ విధంగా అయితే 2 సైడ్ పేపర్ని అయితే ప్రింట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.